ఇక్కడ జగను తనకి తాను పాజిటివ్ సృష్టించాలనుకున్నాడు, పనిచేసి ఫెయిల్ అయ్యాడు. చంద్రబాబు గారు అందుకని తన గురించి పాజిటివ్ గురించి పెద్దగా ఫీల్ అవ్వట్లా, తెలివిగా పాజిటివ్ జగన్ చెడ్డోడు కాబట్టి చంద్రబాబు మంచోడు కాబట్టి ఇటు ఓటేయండి, అటువైపుకి వెళ్ళకండి. ఇది సైకలాజికల్గా గేమ్ నడపడం కోసం ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారని. కానీ ఒకటి సార్, ఫైనల్ గా జగన్ అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసేద్దును, కానీ ఆ ఉద్దేశం లేదు, చెయ్యను అంటే జగన్ అరెస్టుకు సంబంధించి మాట్లాడడం ఎవరిని సంతృప్తి పరచడానికి ఏం లేదు. అక్కడ బేసిక్గా కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈయన ఎప్పుడు ఆ పవర్లోకి రాకముందు నేను కఠినంగా ఉంటానంటాడు, పవర్లోకి వచ్చిన తర్వాత నేను ఉదారంగా ఉంటాడు, జగన్ వదిలేస్తున్నాడని. జగన్ కూడా చంద్రబాబుని జైల్లో పెట్టడం 4.5 ఏళ్ళు పట్టింది, ఎత్తుక్కుని. అధికారులు ఎవడింటాడు మాట? ఫస్ట్ చివరికి ఎవరో వీర విధేయుడైన అధికారులతో చేస్తే ఇప్పుడు అధికారిని వెంటాడట్లేదా? రేపు ఇప్పుడు జగన్ మీద ఏమన్నారు, ఈయన సెకీ మీదనే పెడతారు, అరెస్ట్ చేయమని చూద్దాం. ఇప్పుడు చేతనైతే ఇక్కడ దాకా ఎందుకు? వరదలు గండ్లు తవ్వారు, క్రిమినల్ కేసు పెట్టు జగన్ మీదన. గండ్లు తవ్వారని చెప్పావు కదా నువ్వు జనానికి, క్రిమినల్ కేసు అది. 40 మంది ప్రాణాలు కోల్పోయినందుకు. అలాగే ప్రకాశం బ్యారేజీని గుద్దేయడానికంటే దేశద్రోహం, ఓ బ్యారేజీ కూల్చేయడం ఎందుకు పెట్టలా నువ్వు? దేశద్రోహం కేసు జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? కోర్టులో నిలబడవు ఇవి కూడా. కాబట్టి అది వల్ల కాదు. కాబట్టి కింద ఉన్న నాయకుల్ని కార్యకర్తలను ఎట్లాగో వేధిస్తున్నారు, అది జనంలో నెగిటివ్ వెళ్తోంది. ఏది ఇప్పుడు నిన్న